అయినా మనకెవరు మెసేజ్ చేయరు కదబ్బా, ఈ టైంలో ఎవరు మెసేజ్ చేసిండ్రా అని ఆపి చూస్తే స్టేట్ బోర్డర్ వాళ్ళు నీకు వెల్కమ్ చెప్తుండ్రు కేరళకి. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? పాట వినిపిస్తుందో లేదో తెలియదు మీకు, మరి చూడండి చిల్ చేస్తున్నాడు ట్రాఫిక్లో, ఎలా పడుకున్నాడు. రే బాబు లేవు. హెయిర్ స్టైల్ అయితే దుబ్బేసింది, పెద్దగా పట్టించుకోకండి ఎందుకంటే హెల్మెట్ వేసుకుంటాం కాబట్టి. సన్ రైజ్ ఎప్పుడు పోయా నాకేం తెలుసురా, నన్ను అడుగుతారేంటి, నేను ఏమన్నా యేసు ప్రభువునా? సో ఏదో సాహసాలు చేసి బండికి బ్యాగ్ కట్టేసిన. సో ఇప్పుడు పడకుండా ఉంటే చాలు ఈ బ్యాగు. ఫస్ట్ టైం చేస్తున్నా కదా రైడు, సో చూసుకుందాం. ఇదంతా ఎక్స్పీరియన్సెస్. ఫుల్ ట్యాంక్ 13 లీటర్లేరా, ఆల్రెడీ ఉంది ట్యాంక్లో 5 లీటర్స్. ఓ ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ డన్ ఫర్ ద డే. అది కూడా 0 చేస్తున్నా. ఓకే అయిందా, బటన్ వద్దు, లాంగ్ ప్రెస్. 0 అయిందా, బయలుదేరమా. సో ఈ బ్యాగ్ కట్టడంలో ఫస్ట్ టైం కదా, అప్పుడే ఇదైపోయినాయి, ఊడిపోయింది అప్పుడే. సో మళ్ళీ ఆపి మళ్ళీ ఇది ఒక టాస్క్ అయిపోయింది మాకు. సో ఇప్పుడు మళ్ళీ టైట్ కట్టినాం. సో ఐ హోప్ దిస్ టైమ్ ఇట్ డజన్ పాప్ అవుట్. సో ఎప్పుడు వచ్చినా ఈ బెంగళూరు ట్రాఫిక్ దాటాకే ఆల్మోస్ట్ 1-2 hours ఈజీగా పట్టేస్తుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 2 hours ట్రాఫిక్లోనే చూపిస్తుంది. సో ఫస్ట్ బెంగళూరు ట్రాఫిక్ దాటేయాలబ్బా, బెంగళూరు ట్రాఫిక్ దాటేస్తే ఇంకా ఫుల్ పీస్. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? సో ఎక్కడికి వెళ్తున్నామంటే మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూసి ఉంటారు. అరే ఏ ఊర్రా మీది, ఆసాం వాళ్ళు, నేను మర్చిపోయినా చెప్పడం. సో మనం యాక్చువల్లీ కన్నూరు వెళ్తున్నాం. కన్నూరులో బీచ్ ఉంది కదా, దట్ ఈస్ ద ఓన్లీ బీచ్ వేర్ యూ క్యాన్ అఫీషియల్లీ రైడ్ యువర్ కార్ ఆర్ బైక్. ఎందుకంటే డ్రైవ్ ఇన్ బీచ్ ఉంది అక్కడ. సో యూ కెన్ టేక్ యువర్ కార్ ఆర్ బైక్ ఆన్ టు ద బీచ్ అండ్ హ్యావ్ ఫన్ దేర్. యాక్చువల్ ప్లాన్ వచ్చేసి Z900లో ఉండే వెళ్దామని, బట్ మన బండి లేదు కదా. సో ఇట్స్ ఫైన్, బండి లేకపోతే ఏమి, ఇన్ని బండ్లు ఉన్నాయి ఇంట్లో, ఏదో ఒక బండిలో వెళ్ళడమే. బండి లేదని చెప్పి ట్రిప్ క్యాన్సిల్ చేసుకోలేము కదా. సో వీఆర్ టేకింగ్ ఆర్ GT. సో యాక్చువల్లీ ఇది కూడా నా ఫస్ట్ టైమే ఇంత లాంగ్ వెళ్ళడం బైక్లో. సో ఇట్ షుడ్ బి అ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. దీస్ డేస్ ఐమ్ డూయింగ్ ట్రావెల్ వ్లాగ్స్. సో ఐ ఫీల్ హ్యాపీ ఫర్ మై సెల్ఫ్. అంటే ఎప్పటి నుంచి ఉండే నాకు డ్రీము ట్రావెల్ వ్లాగ్స్ చేయాలి, ట్రావెల్ చేయాలి, ఎప్పుడు ఇక్కడే తిరిగేదా అని. సో ఫైనలీ ఆ టైం వచ్చింది, ట్రావెల్ చేసే టైము. 25 kilometers ట్రాఫిక్లోనే 2.5 hours అయింది. సో ఇంకా ఉంది ట్రాఫిక్. మనం ఈ ట్రాఫిక్ దాటిపోతే ఒక్కసారి ఇంకా హైవే కనెక్ట్ అయిపోతే ఇంకా చాలు. హైవే ఏం పెద్ద హైవేలో వెళ్ళంలేండి, హైవే లేదు కదా. అదే లాస్ట్ బ్లాగ్లో నేను చెప్పుంటా కదా, ఎక్స్ప్రెస్ హైవేలో వదలరని, మైసూర్ హైవేది. యాక్చువల్లీ ఆ హైవేలో వెళ్ళాలి, బట్ బైక్స్ అలౌడ్ లేదు. సో సర్వీస్ రోడ్లోనే వెళ్ళాలి మనం. సర్వీస్ రోడ్లో అయితే ఎవ్రీ 500 metersకి ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. సో చాలా కష్టం, చూసుకొని వెళ్ళాలి స్లోగా. 70-80లో క్రూజ్ చేసుకొని వెళ్ళిపోదాం లేండి, ఎక్కువ స్ట్రెచ్ చేసేవద్దు బైక్, ఎందుకు ఊరక రిస్క్ సర్వీస్ రోడ్లలో అంతా. సో యా, ఈ ట్రాఫిక్ ఎప్పుడు ఖతం అవుద్దు, నేను ఎప్పుడు తింటాను ఏమో చూద్దాం ఉండండి. పాట వినిపిస్తుందో లేదో తెలియదు మీకు, మరి చూడండి చిల్ చేస్తున్నాడు ట్రాఫిక్లో. అడ్వాంటేజెస్ ఆఫ్ ఓలా. సో ఇప్పుడే డిన్నర్ అంతా ముగించుకొని బ్యాగ్ మళ్ళీ కట్టి బయలుదేరుతున్నాం. సో ఇప్పుడు సర్వీస్ రోడ్లో ఎంటర్ అయినాం. పైన వెళ్ళేదంతా హైవే, మనం కింద వెళ్తున్నాం. పైన వచ్చి ఎక్స్ప్రెస్ హైవే, కింద మనం వెళ్తుండేది ఇప్పుడు ఇది సర్వీస్ రోడ్ లెక్కే వితౌట్ టోల్.
బైక్స్ అలౌడ్ లేదు ఎక్స్ప్రెస్ హైవేలో. సో వీ హ్యావ్ టు ట్రావెల్ బై దిస్ రూట్. బట్ కొంచెం దూరంకి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, అదే భయము. చూడండి అలా అన్నానో లేదు, స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఎక్కడైనా స్టాప్ ఇస్తే అది టీకే ఉంటుంది, టీకి ఆపుదాం. అండ్ విల్ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ ఫర్ ద టీ బ్రేక్ అండ్ దెన్ విల్ స్ట్రెచ్ ద బైక్ అగైన్. చాలు ఒక 80లో క్రూజ్ అయితే. గుంతలు చూడండి ఎలా ఉండయో, అన్నీ గుంతలే. ఏమన్నా రోడ్డారా. మళ్ళీ డైవర్షన్స్, ఫస్ట్ ఏ సర్వీస్ రోడ్ అంటే దాంట్లో డైవర్షన్స్ వేరే. ట్రైను రాలేదులేండి. సో ఫైనల్లీ 100 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం. ఆల్మోస్ట్ ట్రాఫిక్లోనే పోయింది టైం అంతా. ఇక్కడ కొంచెం స్లోగా వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు 100 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. పర్లేదు, అట్లీస్ట్ రిఫ్లెక్టర్స్ పెట్టింది ఫస్ట్ టైం. ఇందాక నుంచి ఎన్ని స్పీడ్ బ్రేకర్స్, అట్లీస్ట్ లైన్స్ కూడా లేవు, మనమే చూసుకొని స్లో చేసుకోవాలంతే. దీని లైట్స్ కానీ పెద్దగా ఎఫెక్టివ్ లేవు. సో నెక్స్ట్ దీనికి లైట్స్ వేపిస్తాను నేను, ఫాగ్ ల్యాంప్స్, సో దాట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్. లైట్ అవసరం అబ్బా, ఈ స్టాక్ లైట్స్తో పోతే అంతే ఎంజీనే. చూడండి ఎంత ఎంటీ ఉండే రోడ్స్. సర్వీస్ రోడ్లో పోయే బాధ లేదు కానీ, బట్ మెయిన్ స్పీడ్ బ్రేకర్స్దే ఎక్కువ బాధ అయిపోయింది. మన ఇండియన్ రోడ్స్ ఎంత రెడీ చేసినా ఒక్కలు గుంతలే ఉంటాయి. మైసూరు రూట్ వెళ్ళకుండా శ్రీరంగపట్నం రూట్ వచ్చినాము ఇప్పుడు, అక్కడ డైవర్షన్ ఉన్నింది. హైవేస్ బాగున్నాయి కానీ బట్ స్టిల్ స్పీడ్ బ్రేకర్స్ ఆర్ టూ మెనీ. మరి ఎన్ని పెడతారా స్పీడ్ బ్రేకర్స్? కరెక్ట్గా 200 కిలోమీటర్కి అయిపోయింది, ఇంకా 500 మీటర్లు తక్కువ. 199 కిలోమీటర్స్ అయింది రీచ్ అయినాం. తెలీదు, చెక్ చేయాలి. అదంతా కాదు, ఇప్పుడు పుల్ వస్తే ఏం చేస్తావు? అన్నా నమస్తే కాదు, అస్సామే. ఆ కారు ఎగిరిచ్చినట్టే. సో యాక్చువల్లీ ఫారెస్ట్లో వెళ్తున్నాం. పొద్దున వస్తే ఈ రోడ్లలో ఎంత బాగుంటాయి, యానిమల్స్ కనపడతాయి, చూసుకొని వెళ్ళచ్చు. మనోడు బండిపూర్ ఫారెస్ట్ రోడ్లో పోదాంరా, యానిమల్స్ కనపడతాయి అన్నాడు. చూసి ఇటు కూడా ఫారెస్ట్ రోడే వచ్చినాం. ఏదైనా పర్లేదబ్బా, ఆ శ్రీశైలం రోడ్ ఉంది దారుణం. శ్రీశైలం టు బెంగళూరు రూటు. స్పీడ్ బ్రేకర్ ఎగిరింది ఫ్లైయింగ్ మిషన్ వాడు ఎగిరిండు. సో ఆఫీషియలీ వీఆర్ ఇన్ కేరళ నౌ. ట్రాఫిక్లోనే ఆల్మోస్ట్ 3 hours వెయిట్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఒక 2.5 hours వచ్చేసినాం. పర్లేదు, వీఆర్ ఆన్ గుడ్ టర్మ్స్ నౌ. ఈ సీనిక్ ప్లేసెస్ అంతా ఎర్లీ మార్నింగ్ వస్తేనే మస్తు ఉంటాయి నాకు తెలిసి. లైట్ ఉంటే బాగుండు, చెట్లు కానీ ఏమన్నా కనపడుతుందా ఈ పక్క. కేరళ ఇస్ నోన్ ఫర్ ఆల్ దిస్. నా కళ్ళకైతే స్వర్గంలా కనపడుతుంది. లాస్ట్ టైం నేను కార్లో వచ్చిన 2 months బ్యాక్, అప్పుడు కానీ నాకు రోడ్స్ భలే నచ్చినాయి కేరళలో. ఇప్పుడు ఎలా ఉంటాయో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. ఇప్పుడు వరకు అయితే పర్లేదు, అంతేం గ్రేట్ కాదు. బట్ కార్లో పోయినప్పుడు క్రేజీ అనిపించినాయి రోడ్స్. ఏమన్నా రోడ్స్ ఉన్నాయి అవి. మెయిన్ కేరళ కొచ్చికి వెళ్ళే రూటు క్రేజీ రోడ్స్. యాక్చువల్లీ రోడ్స్ చాలా చిన్నవి బట్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటాయి ఆ రోడ్స్. దట్స్ వాట్ ఐ లైక్డ్ ఇన్ కేరళ లాస్ట్ టైం వెన్ ఐ విజిటెడ్. 20 kilometers నుంచి కూడా రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ యాక్చువల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్ ద హైవేస్.
అది ఇలాంటి కేరళ రోడ్స్లో పెట్టడం ఇంకా గ్రేటు. అదే నాకు కేరళలో ఇదే ఇష్టం. రిఫ్లెక్టర్సే కదా యాక్చువల్లీ నైట్లో మనల్ని గైడ్ చేసేది. చూడండి ఎంత బాగా వేస్తుండ్రో రిఫ్లెక్టర్స్. ఇలానే ప్రతి రోడ్డు వేస్తే భలే ఉంటుంది. మన రైడర్స్కి డ్రైవర్స్కి కొంచెం ఈజీ ఉంటుంది తిరిగి. లేదా నైట్లో దీనివల్లే కదా ఇవి లేకపోవడం వల్లే కదా నైట్లో ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగేది. ఊరికే అన్నా పోగిన్నానయ్యా చారి ఈ రోడ్లు ఒక 15 కిలోమీటర్ల నుంచి దొబ్బుతుంది వేసి. దీనివల్ల కదా బ్యాక్ పెయిన్ వచ్చేది. అన్నీ గుంతలే, గుంతలు రాళ్ళు, ఇక్కడంతా రాళ్ళే ఉన్నాయి. అది టర్నింగ్స్లో రాళ్ళు ఉన్నాయి. కొంచెం స్లిప్ అయినా దుబ్బేస్తాం మనం. ఈ బస్సుడేమో అప్పటి నుంచి ముందెళ్తూ దుమ్ములు లేపుతున్నాడు. ఇక్కడ చూస్తే పరే దుమ్మే ఉన్నాయి. దుమ్ము మనుషులం అయిపోతాం. ఇంకా మనం డెస్టినేషన్కి రీచ్ అయ్యాలో రా దయ్యాలు కనపడినట్టు కనపడుతున్నాయి అన్నీ. చూడండి టర్నింగ్స్లో ఎంత రిస్కీనో. పోయే కావదు. కార్నర్స్ మిస్ అయినాయి అనుకోండి డైరెక్ట్ గుంతలకే పోతాం. అయినా మనకెవరు మెసేజ్ చేయరు కదా అబ్బా. ఈ టైంలో ఎవరు మెసేజ్ చేసిండ్రా అని ఆపి చూస్తే స్టేట్ బోర్డర్ వాళ్ళు నీకు వెల్కమ్ చెప్తుండ్రు కేరళకి. అదే డౌట్ కొట్టాల్సింది నాకు అప్పుడే. నాకెవరు మెసేజ్ చేయరు కదబ్బా అని. అయినా మనం మాత్రం ఆపి మరీ చూసినాం. చూస్తే కేరళ వాళ్ళు మెసేజ్ పెట్టిండ్రు. ఇంకంతే మన బతుకులు. ఈ ఎయిర్టెల్ వాళ్ళు, ఈ స్టేట్ బోర్డర్ వాళ్ళు, వీళ్ళు తప్ప ఎవరు మెసేజ్లు పెట్టరు మనకి. సో టీ కన్నా ఆపుదామని ఇప్పుడు ఆపినాం. ఆల్మోస్ట్ అప్పటి నుంచి ఘాట్ సెక్షన్లోనే ఉన్నాం. అరే టీ అడుగురా. ఇప్పుడు నేను మలయాళంలో మాట్లాడాలా? ఏదో ఒక భాష నీకు వచ్చిన భాష మాట్లాడు. బ్లాక్ టీ తాగు తాగుమా తాగు. నువ్వు కనపడతా నల్లగా ఉంటుందా? లేదు నీలాగా తెల్లగా ఉంటుంది కదా. మా పరిస్థితి చూడండి ఎలా ఉండమో ఒక్కొక్కరిని. ఏదైనా ముఖం చెప్పురా. హెయిర్ స్టైల్ అయితే దుబ్బేసింది. పెద్దగా పట్టించుకోకండి, ఎందుకంటే హెల్మెట్ వేసుకుంటాం కాబట్టి. అలవాటు చేసుకోవాలి భయ ఇలా కెమెరా పట్టుకొని వీడియో తీసేది. సో ఇప్పుడు యాక్చువల్లీ సన్ రైజ్ స్పాట్కి వెళ్తున్నాం ఇక్కడ కన్నూరు దగ్గర. సో ఆ ప్లేస్ ప్రొనౌన్స్ చేయడం నాకు రాదు. సో ఇక్కడ కింద వేస్తే స్క్రీన్ మీద చూసుకోండి ఏ ప్లేస్ అని. ఆ ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇంకా సన్ రైజ్కి చాలా టైం ఉంది అనుకుంటా నాకు తెలుసు. సో ఇంకా ఈ సన్ రైజ్ చూసుకొని తర్వాత రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని విల్ సీ నెక్స్ట్ ప్లేసెస్. ఐ హోప్ వి గెట్ బీచ్ దగ్గర రూమ్ దొరికితే బాగుంటుంది. ఎందుకంటే చూసాక కానీ మీకు బాగుంటుంది, వ్లాగ్స్ చేసాక నాకు బాగుంటుంది. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇక్కడ సన్ రైజ్ చూసేసి ఇంకా వెళ్ళిపోదాం కన్నూరుకి. చూడండి ఎలా పడుకోండి. లే లేరా టికెట్లు తెచ్చినా. సన్ రైజ్ ఎప్పుడు పోయా నాకేం తెలుసురా. ఆపుకోలేక వచ్చేసినాం. కానీ చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3500 ఫీట్లో ఉన్నాము. షుగర్ ఆపుకోకుండా బెంగళూరు ఇంకా వచ్చేసినామా. ఇప్పుడు గేట్లు కూడా తీయలేదు భయ్యా ఇల్లు. అంతే అంతే. ఎంత రెస్పాన్సిబిలిటీనో. ఇర్రెస్పాన్సిబిలిటీ కాదురా, మనం తొందరగా వచ్చినాం. ఏం లేదు 6 o'clock సన్ రైజ్ అవుతుంది అని ఆపుకోక భిన్న వచ్చినాం. అవునా? మనం మన్నాలే. ఆయన ఎవరో పోతాడు, ఆయన కూడా షుగర్ అన్నారా? ఆయన దూరం నుంచి వచ్చి ఉంటాడేమో, మనం దూరం నుంచి. ఒకసారి వ్యూ చూపించు. వ్యూ ఇటు సైడ్ నుంచి, ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో. లైట్స్ అయితే క్రేజీ కనపడుతుండే. ఒక 4000 ఫీట్లో ఉన్నాం మనం పైన. ఇది హైయెస్ట్ పీక్ ఇన్ కన్నూర్ డిస్టిక్. నిజంగా
ఇక్కడ నుంచి నువ్వు చెప్పేది నాకే తెలియదురా, నువ్వు చెప్పేది నాకే ఇప్పుడు. మనము ఇప్పుడు నైట్ ఆల్మోస్ట్ ఒక 5 o'clock అయిందాను కాబట్టి ఇప్పుడు ఇవి ఉంది. ఇంకొంతసేపు అయితే మీకు మొత్తం అటు సైడ్ మొత్తం హిల్స్ ఉంటాయి, చాలా చిన్నవి అవి. ఇక్కడ నుంచి చూస్తే అవన్నీ చాలా చిన్నగా కనబడుతాయి, ఎందుకంటే ఇది 4000 feetలో ఉన్నాం కాబట్టి. సన్ రైజ్ తర్వాత మస్తు కనపడుతుంది. అలాగే మేము ఒక స్టార్ ల్యాబ్స్ కూడా చేస్తున్నాము. చూడండి, స్టార్ ల్యాబ్స్ పెట్టినాము ఇన్స్టా 360లో. అవన్నీ ఎక్స్పోజ్ చేయకూడదురా మనము. అవి చేయబోదు, సన్ వచ్చే టైం అయింది, పోయిదా పని పోదాం. నాకేమో కనపడతా లేదే, సన్ రైజ్ అయ్యే సూచనలు కనపడతా లేదు భయ. ఒకసారి ఫోన్లో చెక్ చేయరా ఎన్ని గంటలకు సన్ రైజ్ అవుద్దో. ఓయ్ ఎన్ని గంటలకు సన్ రైజ్ అవుద్దో ఫోన్లో చెక్ చేయి. చూడండి, దారే లేదు, ట్రెక్కింగ్ చేసుకోబోతున్నాం రాళ్ళల్లో. ఈడు చూస్తే మెట్లు ఉన్నాయి అన్నాడు, బట్ కొండలేకాల్సి వస్తుంది. మన పరిస్థితి చూస్తే ఇలా ఉంది. బ్యాగ్ వేసుకొని పోతున్నాం పైకి. వ్యూ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఎరా అరుస్తూ అప్పటి నుంచి సూర్యుడు వస్తాడని వెయిట్ చేస్తున్నాం. సూర్యుడు వస్తానే లేదు బయటికి. ఎరా ఈడ అప్పటి నుంచి ఈడ ఒక ట్రైపాడ్ పట్టుకోన్నాడు క్యాప్చర్ చేద్దామని టైం ల్యాప్స్, అది అవుతా లేదు. వచ్చే సూచనలు వచ్చినాయి. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. పొద్దున్న చూపించలేదు కదా, సో ఇక్కడ టికెట్ ఇస్తారు. ఆ టికెట్ ఇక్కడ తీసుకొని డైరెక్ట్ పైకి స్టెప్స్ ద్వారా వెళ్ళిపోవాలి పైకి. సో అవర్ నెక్స్ట్ స్టాప్ ఇస్ కన్నూర్. చూడండి ఎలా కనబడుతుంది ఇక్కడ నుంచి.